హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మనకి ఫామ్ ఫిల్లింగ్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు ఫామ్ ఫిల్లింగ్ డేట్ ఎక్స్టెండ్ చేశారు? పాయింట్ నెంబర్ 1. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు క్లియర్గా మనం రీజన్ మాట్లాడుకుందాము. అట్ ద సేమ్ టైం చివరిసారిగా మనం ఒకసారి సేఫ్ జోన్స్, డేంజర్ జోన్స్ ఒకసారి డిస్కస్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా క్లియర్గా ఎలా ఇవ్వాలి, ఒకవేళ మీరు ఆల్రెడీ ఇచ్చుంటే ఒకసారి చూడండి. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి మీరు ఎంతవరకు కష్టపడితే ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు దక్కుతుంది అనేది కూడా మనం క్లియర్గా చూసుకుందాం ఈ వీడియోలో. అయితే దీని తర్వాత మీరు ఇంకా అడగకూడదు, ఏ ఫామ్ ఫిల్లింగ్ ఎలా సేఫ్ జోన్స్ ఏవి పెట్టాలి సార్, లేదంటే వేకెన్సీస్ ఏవి చూసుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఏవి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కషన్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఈ వీడియో నేను ఆల్రెడీ మీకు గతంలో చాలా పేపర్స్, చాలా పోస్టులు ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత నేను మీకు ఈ వీడియో చేసిస్తున్నాను. ఓకే, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా వీడియో మొత్తాన్ని వినడానికి ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే, ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ఒక లైక్ చేసి హైప్ ఇస్తూ స్టార్ట్ చేశారంటే నాకు కొద్దిగా గైడెన్స్గా ఉంటుంది. ఓకే, సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్న యాప్లో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫుల్ లెంత్ కోర్సులు, మంచి కోర్సెస్ మన దగ్గర యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మంచి మెమరీ హింట్స్తో నేను మీకు కోర్సెస్ చెప్తూ ఉంటాను. ఓన్లీ చదువు చెప్పడమే కాదు, గుర్తు పెట్టుకునేలాగా చెప్పే బాధ్యత నాది. మంచి మెమరీ హింట్స్తో, మైండ్ మ్యాప్స్తో మీకు అక్కడ కోర్సెస్, మీరు గుర్తు పెట్టుకోలేని ఆర్టికల్స్, పాలిటీ ఫుల్ లెంత్ మెటీరియల్స్, దాని తర్వాత హిస్టరీలో రాజుల పేర్లు ఇవన్నీ గుర్తుండవు. ఇలాంటి వాటిని నేను మీకు సరదాగా మంచి మెమరీ హింట్స్, ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మెమరీ హింట్స్. ఒకసారి డెమో కావాలనుకుంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మెంటర్షిప్ కోర్స్ కూడా ఒకటి రన్ అవుతా ఉంది. మెంటర్షిప్కి సంబంధించి నా కాంటాక్ట్ నెంబర్ 9491370061 కింద వాట్సాప్ లింక్లో కూడా నేను మీకు ఇస్తాను. ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీ స్ట్రెంత్ ఈసారి ఈ 5 నెలలు టైం ఉంది, నాకు 4 నెలలు టైం ఉంది, మంచిగా నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు ఒక జవాబుదారీతనంతో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, రోజు నేను టైం ఇవ్వలేకపోతున్నాను, బుక్ ఓపెన్ చేస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఇలాంటి వాళ్ళకి నేను మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తాను. ప్రతి గంటకి నా దగ్గర నుంచి ఫాలో అప్స్ ఉంటాయి. మార్నింగ్ ఏం చదవాలి, ఈవినింగ్ ఏం చదవాలి అని చెప్పి డైలీ షెడ్యూల్ ఇస్తాను. నేను మీకు డైలీ షెడ్యూల్ ఇచ్చి ఈవినింగ్ పూట ఓవరాల్ ఎగ్జామ్ మీరు చదివింది నేను వింటాను. నేను సాటిస్ఫై అయ్యి ఆ టాపిక్ మీకు వచ్చింది అనుకుంటే నెక్స్ట్ టాపిక్కి నెక్స్ట్ డే షెడ్యూల్ అలాట్ చేస్తాను. ఒకసారి షెడ్యూల్ ఇచ్చేసి పక్కన పెట్టేయడం ఇలా ఉండదు. ఎవ్రీడే నా దగ్గర నుంచి ఫాలో అప్, మార్నింగ్ మెసేజెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎన్టీపీసీకి సంబంధించి ఈ ఎగ్జామ్ అని కాదు, వేరే ఎగ్జామ్స్కైనా సరే ఎన్టీపీ మెంటర్షిప్ కోసం అని చెప్పి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఎన్టీపీసీకి సంబంధించి మనకు ఫామ్ ఫిల్లింగ్ డేట్స్ ఆల్రెడీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి October 21st స్టార్ట్ అయింది. ఈ వీడియోలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇద్దరు గురించి చెప్పేస్తానండి ఒకేసారి. ఓకేనా? 2 వీడియోలు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాల్సుకోలేదు మీది. అయితే మనకి 28వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు? ఫస్ట్ రీజను, నెంబర్ ఆఫ్ ఫామ్స్ బాగా తక్కువ ఫిల్ అయ్యాయి. రెండోది, కొద్దిగా అప్లికేషన్ లెవెల్లో కొద్దిగా క్రిటికల్నెస్ ఉండటం వల్ల, అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇబ్బంది పడటం వల్ల దీనికి సంబంధించి చాలా మెయిల్స్ కానీ లేదంటే మెసేజెస్ కానీ ఎన్టీపీసీకి వెళ్ళడం జరిగింది. ఓకేనా? మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ చాలా మందికి ప్రాబ్లం అయ్యింది. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా చాలా తగ్గిపోయారు. రీజన్ నెంబర్ 1, ఎందుకంటే పోస్టు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి పోస్టులు అంటే, ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి వేకెన్సీలు. అది మనకి మంచి పరిణామం అది. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీరు క్వాలిఫై అవ్వలేదనుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వేకెన్సీ కోసం మీరు రెడీ అవ్వచ్చు. ఎక్కడెక్కడ మీ దగ్గర తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉప్పులు ఉన్నాయి, బాగా చేసుకుంటున్నారు ఏంటి అని తెలుసుకొని మీరు నెక్స్ట్ ఇయర్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇలా రావడమే మంచిది. తక్కువ వేకెన్సీలు ఉన్న ఇయర్లీ వస్తూ ఉంటే మంచిది. ఓకేనా? ఒకేసారి 4 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉన్నాయి అనుకుంటే ఏజ్ కూడా అయిపోతుంది. కొంతమంది బాటంలో ఉన్నప్పుడు ఏజ్ కూడా ఇంకో 2 ఇయర్స్ ఉందనుకుందాం. కొంతమందికి 2 ఇయర్సే ఉంటుంది. ఇంకా ఏజ్ లిమిట్ 33 ఇయర్స్కి రావడానికి 2 ఇయర్సే ఉంటుంది. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం కానీ, రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రావడం మంచిదే. ఓకేనా? వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి టెన్షన్ పడకండి. మంచి వేకెన్సీలు అప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా ఫామ్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. డెడ్లైన్ వచ్చేసి 28వ తారీఖు. అండ్ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ 27th అన్నారు. ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో, చూద్దాము. ఓకే, అయితే నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి వేకెన్సీస్ చూసుకున్నాం అనుకుంటే 8,500. లాస్ట్ ఇయర్ ఉండేవి 5,810 వేకెన్సీలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి? మీ అందరికీ తెలిసిందే. పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ప్రతి పోస్ట్కి డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ చేసి ఇచ్చాను. ఓకే, 10 పోస్టు గురించి నేను మాట్లాడాను. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఓవరాల్గా ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకుంటే, ఒకవేళ మీరు మేల్స్ అయితే ఫస్ట్ మీది స్టేషన్ మాస్టర్ మీరు ఎలక్ట్ చేసుకోండి. మంచి వేకెన్సీ అండి ఇది. పోస్టులు తక్కువే ఉన్నాయి, 600, 700 తక్కువే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మంచి వేకెన్సీలు ఉన్నాయి, నెంబర్ ఎక్కువ ఉంది. కానీ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ స్టేషన్ మాస్టర్ పెట్టండి. మంచి పోస్ట్ స్టేషన్ మాస్టర్. ఓకే, ఒక కమాండింగ్ పవర్ ఉంటుంది స్టేషన్ మాస్టర్ దగ్గర.
దాని తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ కొద్దిగా మీరు బాగా పరిగెడతాము, లేదంటే మీరు పనిచేసేటప్పుడు ట్రైన్తో పోవటం కానీ, లేదంటే ఎక్కడైనా ట్రైన్ ఆగినా సరే ఏమున్నా సరే మీరు జాగ్రత్త చూసుకోవాలి ట్రైన్స్ని. సో అందుకని దానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే పరిగెత్తే ఉత్సాహంగా ఉంది. నేను ఎప్పుడు కూర్చునే పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్లు ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఓకే, జూనియర్ క్లర్క్ ఉన్నాయి కదా, సో సీనియర్ క్లర్క్స్ ఉన్నాయి కదా, ఆ క్లర్క్స్ అవి ఆ క్లరికల్ పోస్టులు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫీమేల్స్ అయితే ఈ క్లరికల్ పోస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫీమేల్స్ కూడా స్టేషన్ మాస్టర్ పెట్టుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఒడిదలు ఉన్న ప్రాబ్లం, కొద్దిగా పరిగెడుతూ ఉంటారు. సో అందుకని ఆ పోస్ట్ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. మేల్స్కి అయితే ముందు ఫస్ట్ మీరు స్టేషన్ మాస్టర్ ఇవ్వండి. ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి కదా అని చెప్పి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వెళ్ళకండి. స్టేషన్ మాస్టర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా, మంచి పోస్టు, మీకు మంచి పే కూడా ఉంటుంది. మంచి మీకు ఎలా ఉంటుందంటే ఆ యూనిట్కి కొద్దిగా అథారిటేటివ్ పవర్ ఉంటుంది మీ చేతిలో. ఓకేనా, దాని తర్వాత గ్రాడ్యుయేట్కి సంబంధించి మాట్లాడాం కదా, అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మాట్లాడుకున్నాం అనుకుంటే సిసిటిసి పెట్టండి. ఇది కూడా మంచి పోస్టు. ఓకేనా, సిసిటిసి ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు వేరే అసిస్టెంట్ పోస్టులు కానీ ఏమైనా కావాలంటే పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎందుకు ఇది పెట్టమంటున్నాను ఏంటి అనేది క్లియర్గా నేను మీకు ఆల్రెడీ పాత వీడియోస్ కూడా చేసి ఇచ్చాను. సేమ్ వీడియోస్ మళ్ళీ చేయడం, సిసిటిఎస్ గురించి చెప్పాను, లేదంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, దీని గురించి లాస్ట్ 2024-25 అప్లికేషన్స్ అప్పుడు కూడా క్లియర్గా జాబ్ రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ జాబ్ రోల్ ఈ ఇయర్కి 2026కి మారిపోవు జాబ్ రోల్స్. అవే వీడియోస్ ఉంటాయి. అవే వీడియోస్ మళ్ళీ చేసి మీ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కావాల్సిన వాళ్ళు ఒకసారి ఛానల్లో ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నేను మీకు కింద ఇది కూడా ఇస్తాను, ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, అందులో క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఏ జోన్ పెట్టాలి సార్, ఏ జోన్ పెట్టాలి అంటే జోన్ చెప్పే ముందు మీకు మంచి మెటీరియల్స్ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ చేస్తూ ఉంటాను. మంచి మైండ్ మ్యాప్స్, హై ఈల్డ్ మెటీరియల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ప్రతి సబ్జెక్ట్కి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ప్రతి సబ్జెక్టు, పాలిటీ ఎలా చదవాలి, పాలిటీలో ఏమేమి చదవాలి, మైండ్ మ్యాప్స్తో సహా ఫ్రీ పీడిఎఫ్స్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ హై ఈల్డ్ మెటీరియల్స్ ఎంత బాగా యూజ్ అయినాయి మీ అందరికీ తెలిసిందే. కాస్ట్ ఏం లేదు, ఫ్రీగా ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, స్కై అకాడమీ తెలుగు అని చెప్పి మీరు సెర్చ్ చేయండి, అక్కడైనా వచ్చేస్తుంది. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ లింక్ కూడా ప్లేస్టోర్లో స్కై అకాడమీ తెలుగు, ఓన్లీ స్కై అకాడమీ కాదు, స్కై అకాడమీ పేరు మీద చాలా ఉన్నాయి. స్కై అకాడమీ తెలుగు మా ఛానల్ పేరు. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, ప్రశాంతంగా ఆ లింక్ క్లిక్ చేసేయండి, యాప్ వచ్చేస్తుంది. టెలిగ్రామ్ కూడా వచ్చేస్తుంది, టెలిగ్రామ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఎనీవేస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకుంటే జోన్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే జోన్ ప్రయారిటీకి సంబంధించి ఫస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ చూసిన వాడిగా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. మీకు హై ప్రాక్సిమిటీ ఇంటి దగ్గర ఉండే జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు పెద్ద ఎగ్జామ్స్ ఈపీఎఫ్ఓ కానీ, లేదంటే యూపీఎస్సీ కానీ, లేదంటే సెబీ కానీ ఇలాంటి పెద్ద పోస్టులు మీరు టార్గెట్ చేస్తున్నారంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పడినా పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దానికి 1 lakh శాలరీ, 1.5 lakh శాలరీ ఇలా ఉంటాయి. శాలరీస్ ఇవన్నీ వేరు ఉంటాయి, క్వార్టర్స్ అవన్నీ. మీకు ఇచ్చే రైల్వే క్వార్టర్స్ మీ సుపీరియర్సే తీసేసుకుంటారు మీ రైల్వే క్వార్టర్స్. ఓకేనా, మీరు వేరే స్టేట్కి పోయి ముంబైకో, కోల్కత్తాకో ఇలాంటి చోతకి పోయి మీరు అక్కడ బ్రతకడానికి, అక్కడ రెంట్కి తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో తెలుసా, ఎక్కడ ఏం దొరుకుతాయో తెలియదు. అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో మీరు సంపాదించే 60,000, 50,000 ఇవి చాలా తక్కువ అయిపోతాయి. కనిపించడానికి పెద్ద ఫిగర్సే, బయటికి వెళ్ళి బ్రతుకుదాం అనుకుంటారు కానీ కష్టం అయిపోతుంది. ఓకేనా, ఇంటికి దగ్గరగా అంటే మరి మాకు ఆంధ్రప్రదేశ్లో జోన్స్ లేవుగా సార్ అని చెప్పి అనకండి. మనకి సికింద్రాబాద్ జోన్ మంచి జోను, నన్ను అడిగితే సికింద్రాబాద్ జోను వస్తే హ్యాపీగా తీసుకోండి, లేదంటే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ టైం తీసుకుందాం, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి నెక్స్ట్ టైం తీసుకుందాం, ఈసారి తీసుకోపోయినా పర్లేదు. కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత బాధపడతారు. ఒక్కరోజు మీరు ఇంటికి పోవాలంటే ఒక్కరోజు సండే సరిపోవాలి, ఆ రకంగా ఉండాలి మీ దగ్గర. కానీ మీరు వేరే జోన్స్, ముంబై, కోల్కతా ఇలాంటి జోన్స్, లేదంటే బాగా దూరం ఉన్న జోన్స్ పెట్టేసుకున్నారు అనుకోండి, బిలాస్పూర్ ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి బిలాస్పూర్ పెట్టడం ఇలాంటివి చేశారనుకోండి, ఇంటికి రావడానికే మీకు 10 గంటలు 12 గంటలు పడుతుంది. వచ్చి ఇంటి దగ్గర ఏం టైం స్పెండ్ చేస్తారు అంటే, ఇంటికి రావాలంటే 2-3 రోజులు, మీకు 3 రోజులు హాలిడే దొరికితే కానీ రాలేరు, కష్టమవుతుంది ఇదంతా. ఇప్పుడు యాజ్ ఎ బ్యాచులర్గా మీకు ప్రాబ్లం లేకపోయినా వన్స్ మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీని అక్కడ తీసుకుని వెళ్ళి పెట్టాలన్నా, లేదంటే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి 60,000 జీతంలో అక్కడ మీరు 1 BHK 2 BHK తీసుకోవాలంటే ఇంకా కష్టం అయిపోతుంది, చేతికి ఏం మిగలదు. ఓకేనా, ఇప్పుడు ఏముంది, జాబ్ వచ్చేస్తే చాలు, సెటిల్ అయిపోతే చాలు, మ్యారేజ్ తీసుకొని మా వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతాను, పిల్లలు అక్కడ చదివించుకుంటాను అని అనుకుంటారు. కానీ ఇబ్బంది పడతారు తర్వాత. వద్దు. ఓకేనా, సికింద్రాబాద్ జోను ఇలాంటి జోన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండే జోన్స్ సెలెక్ట్ చేయడానికి, కొంతమంది ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో మాకు అలవాటు అయిపోయింది, మేము ఢిల్లీ దగ్గరలో జోన్ తీసుకుంటాము. ఓకేనా, కొంతమంది అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు.
అలా ఎవరైనా ఉన్నారు అంటే మహారాష్ట్ర మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మేము ఉంటాం అక్కడ బ్రతుకుతాము, మా వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత మాకు హిందీ వచ్చు, మేము బ్రతికేస్తాం ఏమైనా ఉంటే పర్లేదు. ఓకే, మీరు బ్రతకగలిగే అలవాటు ఉండే చూసే పెట్టుకోండి. నెంబర్ చూసి ఎప్పుడు వెళ్ళకండి. వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి కదా, వేకెన్సీ కౌంట్ మీద వెళ్ళకండి. ప్రయారిటీ ఇంటి దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించి నేను మీకు జోన్ సరే లేదు సార్ మాకు వేకెన్సీ నేను కౌంట్ వైజే వెళ్తాను, నాకు కట్ ఆఫ్ కొద్దిగా తక్కువ ఉండి నేను ఎక్కడైనా వెళ్ళి బ్రతుకుతాను, నేను మ్యారేజ్ చేసుకొని నా వైఫ్ని కూడా అక్కడే తీసుకొని వెళ్ళిపోతాను, నా శాలరీలో ఏదో ఒకటి నేను బ్రతుకుతాను, జాబ్ ఉంటే చాలు అని చెప్పి మీరు కష్టపడుతున్నారు, మీరు అనుకుంటున్నారా? సరే, నన్ను అడిగితే మంచి వేకెన్సీ వచ్చేసి మీరు మాయిడా పెట్టుకోండి. ఓకే, మాయిడా పెట్టుకోండి, దాని తర్వాత కోల్కతా పెట్టుకోండి, దాని తర్వాత సికింద్రాబాద్ పెట్టుకోండి. ఓకేనా? ఈ 3 వేకెన్సీలు బాగుంటాయి. ఈ 3 చోట కొద్దిగా కట్ ఆఫ్ సంబంధించి కానీ మనకి కోల్కతాలో ఎప్పుడు చూసినా వేకెన్సీస్ ఎక్కువే ఉంటాయి. వేకెన్సీస్ అదేంటి సార్ లాస్ట్ టైంలో కోల్కతా ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి కదా, ఈసారి కూడా కోల్కతా ఎందుకు వేకెన్సీలు ఉన్నాయంటే అవును, వేకెన్సీస్ అక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఎక్కువ. ఓకే, జోన్స్ కానీ లేదంటే ఎంప్లాయీస్ కానీ అక్కడ చాలా ఎక్కువ కోల్కతాలో. ఓకేనా? అందుకనే మనకి కొద్దిగా వేకెన్సీలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. ఓకే, వేకెన్సీ సంబంధించి కానీ లేదంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అలాంటివి అవేం పెట్టుకోకండి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి అవి ఇవి అని చెప్పి అనుకోకండి. ఓకేనా? కష్టపడతారు తర్వాత. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కోల్కతా పెట్టుకోండి, దాని తర్వాత మాల్డా, దాని తర్వాత సికింద్రాబాద్ పెట్టుకోండి అని ట్రై చేయండి. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించి ఇంతే. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మీకు క్లియర్గా గైడ్ చేస్తూ ఉంటాను. ఈ వేకెన్సీ ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పి నేను మీకు చెప్తూ ఉంటాను. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏది కావాలి ఏంటి అని చెప్పేస్తే నేను స్పాట్లో ప్రతి కామెంట్ నేనే చదువుతాను, ప్రతి కామెంట్ నేనే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.